హాయ్ హలో వెల్కమ్ టు సూపర్ కాంబినేషన్. ఇది హిట్ సినిమాల కథ కాదు, హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ల కథ. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్లు కేవలం సినిమాలు మాత్రమే సంచలనాలు సృష్టిస్తాయి. అలాంటి అరుదైన కాంబినేషన్లో ఒకటి దర్శకుడు బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి కాంబినేషన్. వీరిద్దరూ కలిస్తే థియేటర్లో కుర్చీలు కూడా కూర్చోవంటారు అభిమానులు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ అంటే మాస్, క్లాస్, ఎమోషన్, ఎలివేషన్స్ ఇవన్నీ ఒకేసారి పేలే అనుభవం లాంటిదని కూడా చెప్పచ్చు. మరి వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా సింహ. అప్పటి వరకు వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బాలకృష్ణ కెరీర్కు సింహ ఒక కొత్త ఊపిరిచ్చిందని చెప్పొచ్చు. బాలయ్యలోని మాస్ పవర్ని బోయపాటి పూర్తిగా బయటకు తీసుకొచ్చాడు. డ్యూయల్ రోల్లో బాలయ్య చూపించిన విశ్వరూపం ప్రేక్షకులను ఉర్రూతలు ఊహించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి ఆ ఏడాది టాలీవుడ్లో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత వచ్చింది లెజెండ్. ఇది కేవలం హిట్ కాదు, బాలయ్య అభిమానులకు ఒక పండుగ. రాజకీయ డైలాగ్స్, పవర్ఫుల్ ఎలివేషన్స్, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, ఇలా ప్రతి అంశాన్ని బోయపాటి గారు అద్భుతంగా మలిచారు. లెజెండ్ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. 50 రోజులు, 100 రోజులు అనే మాటలు మళ్ళీ 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 విన్నాం మనం. మూడోసారి అఖండ అంటూ వచ్చాడు. కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను పరుగులు పెట్టించిన సినిమాల్లో అఖండ ఒకటని చెప్పొచ్చు. అఘోర పాత్రలో బాలయ్య చూపించిన ఉగ్రరూపం, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి మాస్ టేకింగ్ ఇవన్నీ కలిసి థియేటర్లలో భూకంపం సృష్టించాయి. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచి 100 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆ తర్వాత అఖండ 2 తాండవం. అఖండలో కనిపించిన అఘోర శక్తిని మరింత భారీ స్థాయిలో చూపించే ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు బోయపాటి. హిమాలయాల నేపథ్యం, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ సంగీతం, బాలయ్య పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్తో సినిమా రూపొందింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇది 4వ సినిమా అని చెప్పొచ్చు. సింహ రీఎంట్రీ, లెజెండ్ ఒక డామినేషన్, అఖండ ఒక ప్రభంజనం, అఖండ 2 తాండవం ఒక భారీ అంచనాల కొనసాగింపు అని చెప్పొచ్చు. వీళ్ళ కాంబినేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బోయపాటి బాలయ్యను హీరోగా చూపించాడు, ఒక శక్తిలా చూపిస్తాడు. బాలయ్య డైలాగ్ చెప్పడు, గర్జిస్తాడు. విలన్ను ఓడించాడు, విధ్వంసం చేస్తాడు. అందుకే ఇద్దరి కాంబినేషన్లో ఫ్లాప్ అనే పదం చాలా వరకు వీళ్ళ దగ్గరికి రాలేదు. అభిమానులు ప్రేమగా బీబీ కాంబో అని పిలిచే ఈ జోడీ టాలీవుడ్లో మాస్ సినిమాలకు ఒక బ్రాండ్గా మారిపోయింది. మరి భవిష్యత్తులో వీరి కాంబినేషన్ నుంచి ఇంకా సంచలనాలు రావాలని, వస్తాయని చెప్పేసి అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మాస్కు నిర్వచనం అడిగితే బాలయ్య పేరు వినిపిస్తుంది. ఆ మాస్కు దిశ చూపిన దర్శకుడు ఎవరు అంటే బోయపాటి పేరే వినిపిస్తుంది. ఇది కేవలం హీరో డైరెక్టర్ కాంబినేషన్ కానే కాదు, థియేటర్లో విజిల్స్కు, ఫ్యాన్స్కు, మాస్ సినిమాలకు ఒక చిరస్మరణీయ చరిత్ర అని చెప్పొచ్చు. ఇదే బోయపాటి బాలయ్య బాబుల యొక్క సూపర్ కాంబినేషన్. మరో ఎపిసోడ్లో మరో కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్, రవీంద్ర సూరి.